హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిలీ స్టోరీస్. మేము ఇప్పుడు గంగమ్మ టెంపుల్కి వచ్చాము. ఎవ్రీ ఇయర్ శివరాత్రి నుంచి ఉగాది మధ్యలో ఇక్కడ 4 వీక్స్ జాతర అయితే జరుగుతుందన్నమాట. మేము ఖచ్చితంగా ఈ మంత్లో ఏదో ఒక సండే అయితే ఈ టెంపుల్కి వస్తుంటాము. ఇంకా టెంపుల్లో ప్రసాదం పెట్టి ఇక్కడ నుంచి తోటకి వెళ్ళాము. ఇక్కడే కుక్ చేసుకొని లంచ్ తింటున్నాము. అంతా రిలేటివ్స్ ఫ్యామిలీ అంతా వచ్చారనమాట. తిరునాళ్ళలో ఇలా చెరుకులు తెచ్చుకున్నాము. మా అన్నయ్య అందరికీ చెరుకులు చిన్న చిన్న పీసెస్ చేసిస్తున్నాడు. సో ఫ్యామిలీ అందరము మామిడి తోటలో కూర్చొని చెరుకులు తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు కదా అని చెప్పి లియోన్ కూడా తీసుకొని వచ్చా. వాడికి కూడా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తే అని చెప్పి. కానీ వీడు ఎంత పని చేశాడంటే, ఈ థ్రెడ్ని నీట్గానే కట్టే అనుకున్నా కానీ అదేదో లూజ్ అయిపోయింది. ఇంకేవో స్ట్రీట్ డాగ్స్ ఉంటే వాటి వెనకాల పరిగెత్తి పెద్ద రచ్చ చేశాడు. మా బాబాయ్ ఇంకా అన్నయ్య కష్టపడి వాడిని పట్టుకున్నారనమాట. పరిగెత్తి పరిగెత్తి చూడండి ఎంత ఆయాస పడుతున్నాడో అసలు. నేనైతే చాలా భయపడ్డా. ఇంకా వాటర్ ఇస్తే ఫుల్గా తాగేశాడు. ఇంకా కాసేపు ఇలా చెరుకులు తిని ఇంకా వీడిని అస్సలు వదలకుండా ఇలానే పట్టుకొని కూర్చున్నాను అనమాట. మా బుడ్డి చూడండి చెరుకు తింటుంది. అది చెరుకు తినడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా స్వీట్గా ఉంది కదా, దానికి తినడం రాకపోయినా కూడా ఇంకా అలా చెరుకును అసలు వదలట్లేదు. ఎక్కడ మింగుతుందో అని లాక్కుంటుంటే అస్సలు వదలట్లేదు. అది చెరుకును వదలట్లేదు, నేనేమో లియోని అస్సలు వదలట్లేదు. ఇలానే పట్టుకొని ఉన్నా. ఇప్పుడైతే దీని తాడు నీట్గానే కట్టాను కానీ రిస్క్ ఎందుకులే అని చెప్పి ఇంకా అస్సలు వదలకుండా నా దగ్గరే పెట్టుకున్నా. లేసినా కూడా ఇలానే ఎత్తుకొని తిరుగుతున్నా. ఇంక ఇక్కడే కుకింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా కుకింగ్ కూడా అయిపోయింది. నాటుకోడి పులుసు అండ్ మటన్ కర్రీ అయితే చేశారు. ఇలా మామిడి తోటలో ఫుడ్ వండుకొని తింటే బాగుంటుంది కదా ఫ్యామిలీతో. ఇంకా లియోన్ మా అన్నయ్య పట్టుకున్నప్పుడు నేనైతే ఫుడ్ తిన్నాను. ఇంకా అందరం చాలాసేపు ఇక్కడే జోక్స్ వేసుకుంటూ అలా మాటలు చెప్పుకుంటూ ఇవాళ అయితే ఎంజాయ్ చేసాము. సీ యూ ఇన్ నెక్స్ట్ స్టోరీ. బాయ్ బాయ్.